క్లియర్ క్లియర్. ఇక్కడ మనం ఎందుకు వచ్చామో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎగ్జైట్మెంట్ ఉండాలి. మనం ఇక్కడ మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలి అంటే మనం ఎగ్జైట్మెంట్ ఉంటేనే మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతాయి. నా పేరు వచ్చేసి పుణ్యవతి. మా విలేజ్ వచ్చేసి గద్వాల దగ్గర చిన్న పల్లెటూరు మైలార. నేను ఒక మామూలుగా స్కూల్లో వంట చేసుకుంటూ పార్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఒక మామూలుగా స్కూల్లో వంట చేస్తే 3000 4000 కంటే ఎక్కువ రాదు. బట్ ఏంటంటే ఇక్కడ నా ఇన్కమ్ వచ్చేసి 63,000. ఆల్రెడీ నేను వర్కింగ్ అయిపోతుంది. కార్ తీసుకున్నా, కార్ డ్రైవింగ్ కూడా చేస్తున్నానండి. సింగిల్గా నేను చేస్తున్నప్పుడు మీ నుంచి అవుతుందా కాదా? అవునా కదా? లేదు, సమాధానం లేదండి. ఎగ్జామ్మెంట్ ఉండాలి మనం ఇక్కడ. ఎందుకోసం అంటే ఒక స్టడీ చేస్తున్నాం, జాబ్ చేస్తున్నాం. మీ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అయినాయా? కానీ నేను జస్ట్ ఒక 2 ఇయర్స్ కమిట్మెంట్ పెట్టినా నా ఇన్కమ్ 63,000 ఇన్కమ్ అంటే నేను ఇక్కడ చేసింది ఏం లేదు. జస్ట్ షాప్ చేంజ్ చేసిన. ఏం చేంజ్ చేసిన? షాప్ చేంజ్ చేయడం వల్ల మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఒక్కసారి మన జీవితం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నమ్మి వచ్చిన వాళ్ళకి మన జీవితం చేంజ్ అయినప్పుడు వాళ్ళ జీవితం కూడా చేంజ్ అయ్యాలనే గోల్ అనేది మనలో ఉండాలి. అవునా కదా? ఎస్ అన్నా? ఇక్కడ చేయాల్సింది ఏం లేదండి. అవమానపడండి. ఎగతాళి చేసే వాళ్ళు మన వీపు వెనకాలనే ఉంటారు. అవునా కదా? అవమానం అనేది మనం తట్టుకున్నప్పుడు మాత్రమే అవమానం జరుగుతుంది. నెక్స్ట్ టైం మనకి సన్మానం జరుగుతుంది. ఆ సన్మానం కావాలంటే మీ డ్రీమ్స్ మీరు ఫుల్ఫిల్ చేసుకోండి. మీరు ఫస్ట్ నమ్మండి. దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు గుడిలో ఉంటాడా? నేను తిరుపతికి వెళ్తాను కదా. తిరుపతికి వెళ్తే ఎక్కడ మొక్కుతాం మనం? మన మనస్ఫూర్తిగా మనం మొక్కుతాం. మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలని. పని చేసేది ఎవరు? దేవుడు వచ్చి చేతులతో చేపిస్తాడా? అవునా కదా? కానీ దేవుడు చేయడు. ఎక్కడ ఉన్నాడు? మన గుండెలోనే ఉంటాడు దేవుడు.